పూణేలో టీమిండియా అదరగొట్టింది. శివం దూబే స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్ గా వచ్చిన హర్షిత్ రాణా అద్భుతంగా రాణించాడు. ఇంగ్లాండ్ బ్యాటర్స్ ను ఓ ఆట ఆడుకున్నాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన హర్షిత్ రాణా 33 పరుగులు ఇచ్చాడు. 3 వికెట్లు తీశాడు. దీంతో కంకషన్ సబ్ పై చర్చ జరుగుతోంది. శివం దూబే స్థానంలో వచ్చిన హర్షిత్ పెద్దగా ప్రభావం చూపించకపోతే చర్చ ఉండేది కాదేమో. కానీ యువ బౌలర్ హర్షిత్ రాణా మరో లెవెల్ చూపించాడు. దీంతో కొందరు మాజీలు జీర్ణించుకోలేకపోతున్నారు. కంకషన్ సబ్ కు సంబంధించి సరైన విధానం పాటించలేదని బౌన్సర్లు సంధిస్తున్నారు. చివరి వరకు బ్యాటింగ్ చేసిన దూబేకు సడన్ గా ఎందుకు కంకషన్ అవసరమయ్యాడు, హర్షిత్ ను ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నలు గుప్పిస్తున్నారు. భారత ఇన్నింగ్స్ చివరి ఓవర్లో దూబే హెల్మెట్ కు బంతి బలంగా తాకడంతోనే ఫీల్డింగ్ సమయంలో హర్షిత్ గ్రౌండ్ లోకి దిగాడు. ఇదే అంశంపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కల్ స్పందించాడు. ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో కాస్త తలనొప్పి లక్షణాలు మొదలైనట్టు శివం దూబే చెప్పాడన్నాడు. దీంతో మరొకరి పేరును రిఫరీకి సూచించామన్నాడు. సరైన సబ్స్టిట్యూట్ పేరునే ఇచ్చామన్నాడు. రిఫరీ నిర్ణయం తీసుకునే సమయానికి హర్షిత్ రాణా డిన్నర్ చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. కంకషన్ సబ్ పేరుతో ఎవరినైనా దింపే అధికారం తమకు లేదన్నాడు. పేరు ఇవ్వడం వరకే టీం పని అన్నాడు. మ్యాచ్ రిఫరీకి అధికారం ఉంటుందన్నాడు. రిఫరీ పర్మిషన్ ఇచ్చినందునే హర్షిత్ రాణా గ్రౌండ్ లోకి దిగాడన్నాడు. సబ్స్టిట్యూషన్ విధానం కొత్తదేమీ కాదు. గతంలో ఎవరైనా గాయపడితే మరో ప్లేయర్ ఫీల్డింగ్ చేసేందుకు అవకాశం ఉండేది. కానీ ఆసీస్ ప్లేయర్ ఫిలిప్ హ్యూస్ మరణం తర్వాతే ఐసీసీ కంకషన్ నిబంధనను అమలు చేస్తోంది. హెల్మెట్, తల, మెడ భాగంలో బంతి తగిలితే ఫిజియోలు తప్పనిసరిగా పరిశీలించాలంది. కంకషన్ గాయంతో ఆటగాడు ఆడలేకపోతే మరొకరిని జట్టులోకి తీసుకునే ఛాన్స్ కల్పించింది. కంకషన్ కు గురైన ఆటగాడు బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేసి ఉన్నా సరే మరో ప్లేయర్ ను తీసుకోవచ్చు. జట్టులోకి వచ్చే ఆటగాడు బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ చేసేందుకు ఐసీసీ అవకాశం ఇచ్చింది. ఈ రూల్ ను ఇప్పటికే కొన్ని జట్లు వినియోగించాయి కూడా. ఇక శివం దూబే స్థానంలో హర్షిత్ ను తీసుకోవడంపై ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ రీప్లేస్మెంట్ సరైంది కాదన్నాడు. ఈ విషయంపై తమను సంప్రదించలేదన్నాడు. దూబే బ్యాటింగ్ ఆల్ రౌండర్ కాగా హర్షిత్ స్పెషలిస్ట్ పేసర్ అని ఆల్ రౌండర్ ప్లేస్ లో ఆల్ రౌండర్ ని తీసుకోవాలి కదా అనే వాదన వినిపిస్తోంది. మరోవైపు ఊహించని విధంగా అవకాశం రావడంపై హర్షిత్ రాణా స్పందించాడు. తనకు ఇది డ్రీమ్ డెబ్యూ అన్నాడు. T20లోకి ఎంట్రీ ఇవ్వాలని ఎప్పటినుంచో ఎదురు చూశానన్నాడు. IPL లో మాదిరిగానే బౌలింగ్ చేసి రిజల్ట్ అందుకున్నానన్నాడు.